హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటానండి. ఈరోజు అయితే మా మెస్లో చికెన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను చికెన్ చూడండి ఇలా సన్న సన్నగా కట్ చేసి తెచ్చాడండి అన్నయ్య. దీంట్లో మనం చికెన్ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ చికెన్ పకోడీ చేసుకోవాలి. దానికోసం అన్నీ వేస్తున్నాను. ఫస్ట్ చికెన్ మసాలా, తర్వాత గరం మసాలా. ఇది ప్యాకెట్ గరం మసాలా ప్యాకెట్ చిన్న ప్యాకెట్ వస్తుందండి, అది కొంచెము. తర్వాత కారం వేసానండి. తర్వాత చూడండి, దానికి సరిపడా మనం చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత టేస్టింగ్ సాల్ట్, ఇది వచ్చేసి కార్న్ఫ్లవర్ అండి. కార్న్ఫ్లవర్ మనం చూసి వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు కార్న్ఫ్లవర్. దాంట్లోనే కొంచెం మైదా వేయండి, మైదా కూడా వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి, ఫుడ్ కలర్ యాడ్ చేస్తే రెడ్గా వస్తుంది కదా చికెన్ పకోడీ అంటే, ఆల్మోస్ట్ రెడ్. కొంచెం సాల్ట్ అండి, సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసుకున్నామండి. చికెన్ పకోడీ అంటే కొంతమంది ఎగ్ కూడా వేస్తారండి. నేను ఎగ్ అయితే యాడ్ చేయలేదు. పెరుగు ఉంటే పెరుగు వేసాను, పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెరుగు యాడ్ చేసానండి, ఎగ్ వేయలేదు. పక్కన బాండీలో ఆయిల్ పెట్టుకున్నాను. ఇలా ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్త, విడివిడిగా వేసుకోండి. చేయి జారితే కాలుతుంది, ఆయిల్ అయితే చేయి మీద పడుతుంది, జాగ్రత్తగా వేసుకోండి. చూడండి, చికెన్ పకోడీ అయితే ఫ్రై అయిపోయింది. ఇట్లా కలుపుతూ తీసుకోవాలండి. మనం అలాగే పెడితే మొత్తం ఒకే దగ్గర ఉండిపోద్ది. అలా అంటూ మొత్తం నీట్గా కాల్చుకోవాలి. చూసారా, చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. బాగా ఫ్రై అయిపోయింది పకోడీ. చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఒక పక్కన బౌల్లోకి తీసుకుంటానండి. బౌల్లోకి తీసేసుకున్నాను. చూసారా, బౌల్లోకి ఇలా తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలండి. అట్లే పెద్ద పెద్దగా ఉంటే పిల్లలు చాలామంది కావాలి కదా, సెట్ అవ్వదు. ఇంకో పక్కన చికెన్ తీసేసిన ఆయిల్లో ఆనియన్స్ అండి, ఆనియన్స్ వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి, ఎర్రగా రావాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, దాంట్లోకి సరిపడే మసాలాస్ అన్నీ వేసానండి. ఒక సైడ్ అయితే అన్నం ఆరబెట్టేసాము. అన్నం అయితే చల్లారుతుంది, కలపాలండి, వేడి కలపలేము. చూసారా, రైస్ అయితే కలిపేసానండి. రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది వచ్చేసి వెజ్ వాళ్ళకండి, సేమ్ రైసే, దాంట్లో గోబీ వేసామండి. ఒక సైడ్ గోబీ, ఒక రైస్ చికెన్ రైస్ అండి. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోలు చేస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.